శ్రీ గురుభ్యో నమః. అధ్యాయం 16 గురుభక్తి. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు వైద్యనాథ క్షేత్రం చేరారు కదా. అక్కడ సిద్ధపురుషుడు మాత్రమే స్వామివారి దగ్గర ఉన్నారు. మిగతా శిష్యులందరూ కూడా స్వామివారు చెప్పినట్టు తీర్థయాత్రలుగాని బయలుదేరారు. ఒక బ్రాహ్మణుడు ఎలాగో స్వామివారిని కనిపెట్టి ఈ విధంగా అంటాడు: స్వామి, మా గురువు గారి వద్ద నేను ఉపదేశాన్ని పొందినా నా మనసుకు దాని మీద నిలకడగా ఉండట్లేదు. అందుకని చెప్పేసి నేను అతని దగ్గర సెలవు తీసేసుకొని వచ్చేసాను. నా పూర్వజన్మ విశేషం వల్ల మీ దర్శనం అయ్యింది. నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించండి అంటాడు. దానికి స్వామివారు అంటారు కదా: పోయి నీ గురువు యందు లక్ష్యభావం లేదు, నీకు ఆత్మజ్ఞానం ఏనాటికి కలగదు. లక్ష్యభావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వారికి సమస్త విద్యలు వాటంతటా అవే వస్తాయి. గురువు మీద సదా భక్తి ఉండాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా వస్తుంది. గురువు యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళకి ఓర్పు చాలా అవసరం. ఆ ఓర్పు నీకు లేదు. అందువల్ల నీలాంటి వారికి మోక్షం ఏనాటికి కలగదు. నీకు ఒక కథ చెప్తాను విను అంటాడు. ద్వాపర యుగంలో దౌమ్యుడు అనేటువంటి బ్రాహ్మడు ఉండేవాడు. అతడు సకల విద్యలు తెలిసినటువంటి విద్వాంసుడు. అతడి వద్ద అరుణుడు, బైదుడు, ఉపమన్యుడు అనేటువంటి ముగ్గురు శిష్యులు ఉండేవాళ్ళు. వీళ్ళు గురువు యందు భయభక్తులు కలిగి ఎంతో చక్కగా అతన్ని చూసుకుంటూ ఉండేవారు. దౌమ్యుడు తన శిష్యులకు తన పట్ల ఎంత భక్తిభావం ఉందో పరీక్షించాలి అనుకున్నాడు. అందుకోసం అరుణుని పిలిచాడు. వరిమడికి నీరు పెట్టమని రమ్మంటాడు. అలాగేనండి అరుణుడు చెరువు దగ్గరికి పోయి వరిమడికి నీరు రావటానికి వీలుగా కాలువ చేస్తాడు. ఈలోగా చెరువుకు మరోవైపు నుంచి గండిపడి నీరంతా ఆ గండి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇక వరిమడికి నీళ్లు రావు కదా. అందుకని చెప్పేసి ఎంత ప్రయత్నించినా ఆ గండి పూడ్చడానికి అవదు. ఆ గండి పూడిస్తేనే వరిమడిలోకి నీరు వస్తుంది. ఎంత ప్రయత్నించినా అవ్వకపోయేసరికల్లా ఆ గండికి అడ్డంగా అతను పడుకుంటాడు. దాంతో ఆ చేనుకి కావలసినంత నీరు దాంట్లోకి వెళుతుంది. అయినా అరుణుడు లేవడు. చీకటి పడింది. శిష్యుడు ఇంకా రాలేదని దౌమ్యుడు అక్కడికి వస్తాడు. జరిగింది గ్రహిస్తాడు. చాలాసేపు నీళ్ళల్లో ఉండటం వల్ల ఉనికిపోతూ ఉంటాడు. జ్వరం వచ్చేస్తుంది. శిష్యుడిని కౌలిగించుకొని సర్వ విద్యా పారంగతుడు కమ్మని ఆశీర్వదిస్తాడు. అలాగే అతని సర్వ విద్యలు అబ్బుతాయి. తర్వాత గురువు గారి వద్ద సెలవు తీసుకొని స్వగృహానికి వెళ్ళిపోతాడు. తర్వాత దౌమ్యుడు బైదుణ్ణి పరీక్షించాలనుకొని వైరుపైరు కోతకొచ్చే వరకు కాపలా కాసి ధాన్యాన్ని ఇంటికి చేర్చమంటాడు. బైదుడు గురువుగారు చెప్పినట్టే రాత్రనక పగలనక ఆ చేనుకు కాపలా కాసి పంట వచ్చినప్పుడు దాన్నంతా కోసి కుప్పగా పోస్తాడు. గురువుగారి దగ్గరికి వచ్చి చెప్తాడు. గురువుగారు అంటారు కదా, వెళ్ళి ధాన్యాన్ని ఇంటికి తీసుకురా అని ఒక దున్నపోతుని బండిని ఇచ్చి పంపిస్తారు. దౌమ్యుడు ధాన్యాన్ని అంతా బండికి ఎత్తి ఒక పక్క తను ఉండి ఇంకో పక్కన దున్నపోతుని కట్టి బండిని ఇడుచుకొస్తూ ఉంటాడు. ఈ లోపుగా దారిలో నా బురద గుంటలోకి దున్నపోతూ బండిని లాగుతుంది. అక్కడ దిగిపోతుంది. ఆ బండికి అద్దలదు ఆ బురద గుంటలు. అది హాయిగా బురదలో దొల్లుతూ ఉంటుంది. బైదుడు చేసేది లేక దున్నపోతుని కాడి నుంచి వదిలేసి తను అక్కడే దాన్ని ప్రయత్నం చేస్తాడు. కానీ బండి కదలదు. అయినా బైదుడు పట్టుదల వదలడు. అలసిపోతాడే తప్ప బండి మాత్రం ఎప్పటికీ కదలదు. అలాగే బైదుడు ప్రయత్నించటం కూడా మానడు. ఇంతలో గురువు గారు అక్కడికి వచ్చి జరిగిందంతా గ్రహించి అతడి శరీరాన్ని ప్రేమగా నిమురుతూ పండితుడు కమ్మని ఆశీర్వదిస్తాడు. తర్వాత బైదుడు కూడా గురువు గారి దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. దౌమ్యుడు ఉపమన్యుణ్ణి పిలుస్తాడు. ఆవుల్ని దగ్గరలో ఉన్న అడవికి తోలిగిపోయి మేపుకు రమ్మంటాడు. గురువు గారి ఆదేశ ప్రకారం ఉపమన్యువు అడవులకి తీసుకుపోయి అక్కడ వాటిని మేపుతూ మధ్యాహ్నం అయ్యాక ఇంటికి వస్తాడు. ఆకలిస్తుంది. గురువు గారు చీకటి పోయేంత వరకు మేపుకు రావాల్సింది అని శాసిస్తాడు. అప్పటి నుండి ఉపమన్యుడు గురువు గారి శాసనం ప్రకారం ఆవును చీకటి పడే వరకు మేపుతూ ఉంటాడు. మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు అడవి సమీపంలో ఉన్న ఇళ్లకి పోయి భిక్ష తీసుకొని వచ్చి తింటూ ఉంటాడు. ఈ విషయం అతడే గురువు గారికి చెప్తాడు. ఆ భిక్షను కూడా ఇంటికి తీసుకురా అని చెప్పేసి గురువు గారు ఆజ్ఞాపిస్తాడు. మర్నాడు రెండోసారి భిక్ష తీసుకొని తింటూ ఉంటాడు. దానికి కూడా గురువు గారు అభ్యంతరం చెప్తాడు. ఈ విధంగా కొన్ని రోజులు గడుస్తాయి. ఆకలి బాధకు వరవలేక ఉపమన్యుడు దూడలు తృప్తిగా పాలు తాగేసిన తర్వాత ఆ కార్యపాలను తాగుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న గురువు గారు అలా కూడా చెయ్యొద్దని చెప్పి ఆంక్ష పెడతారు.
చివరికి ఉపమన్యుడు ఆకలి బాధ తట్టుకోలేక జిల్లేడు పాలని తాగుతాడు. ఆ జిల్లేడు పాలు తాగటం వల్ల ఉపమన్యుడికి కళ్ళు పోతాయి. అతడు ఆవుల్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయి ఒక పాడుపడిపోయిన బావిలో పడిపోతాడు. శిష్యుడు ఆవులు ఇంకా ఇంటికి రాలేదని గురువు గారు అడవికి వెళ్తారు. వెడితే శిష్యుడు కనిపించడు, ఆవులు మాత్రమే కనిపిస్తాయి. శిష్యుడు ఏమయ్యాడా అని అక్కడే వెతుకుతుంటే గురువు గారి ఆవులు ఏమయ్యాయా అని ఏడుస్తున్న శిష్యుడు పాడుపడిపోయిన బావిలో కనిపిస్తాడు. గురువు గారు అతన్ని మళ్లీ కళ్ళు తిరిగి రావటానికి గాను అశ్విని దేవతల మంత్రాన్ని ఉపదేశిస్తాడు. దాన్ని పఠించేసరికి ఉపమన్యుడికి మళ్లీ కళ్ళు వస్తాయి. తన మాట విని ఎన్ని కష్టాలు తను పెట్టినా వాటినన్నింటినీ తట్టుకొని ఇలా ఉన్నాడని ఉపమన్యుడి మీద ఎంతో ప్రేమ కలిగి కౌగిలించుకొని ఇలా అంటాడు. నాయనా, నువ్వు మంచి విద్వాంసుడు అవుతావు. నీకు ఆణిముత్యాల్లాంటి శిష్యులు లభిస్తారు. వాళ్ళల్లో ఒక శిష్యుడు నీకు పేరు బాగా తీసుకొని వస్తాడు అని చెప్తాడు. గురువు గారి ఆశీర్వాద బలం వల్ల ఉపమన్యుడికి ఉదంకుడు అనే శిష్యుడు లభిస్తాడు. ఆ ఉదంకుడే జనమేజయుడి చేత సర్పయాగాన్ని చేయించని తీశాలి. సర్పయాగంలో తక్షకుని రప్పించాల్సి వచ్చినప్పుడు అతడు తన మంత్రశాస్త్ర పటిమను చూపించి అందరినీ విభ్రాంతుల్ని చేస్తాడు. జనమేజయుడు సర్పయాగం చేస్తున్నాడని తెలిసి తక్షకుడు ఇంద్రుడిని శరణం వేడుతాడు. ఇంద్రుడు తక్షకుని తన సింహాసనానికి చుట్టుకోమంటాడు. ఎవ్వరూ అతన్ని కదపలేరని చెప్తాడు. అప్పుడు ఉదంకుడు తన మంత్రపటంతో ఇంద్రుడి సింహాసనంతో సహా తక్షకుణ్ణి యజ్ఞకుండంలోకి రప్పిస్తాడు. అంతే కాదు, అతడి శేషుడి కుండలాలని గురుదక్షిణగా సమర్పిస్తాడు. ఉపమన్యునికి సమస్త విద్యలు ఏ విధంగా అబ్బాయి? గురువు గారి యొక్క అనుగ్రహం వల్లనే కదా. గురువు యందు అతడి ఉపదేశాలందు లక్షణం ఉండటం వల్లే కదా. ఈ కథ వినటంతో బ్రాహ్మణుడికి తన తప్పేమిటో తెలుస్తుంది. గురువును వదిలి వచ్చిన వాడికి మరో దిక్కుండదని తెలుసుకుంటాడు. స్వామివారు బ్రాహ్మణు తన గురువు వద్దకు పోయి క్షమాపణ అడగేయమంటాడు. గురువు తనను క్షమించరేమో అనే సంశయాన్ని వదలమంటాడు. బ్రాహ్మణుడు కూడా స్వామివారు చెప్పినట్లుగానే చేసి గురువు యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. తర్వాత శ్రీ గురువులు కృష్ణానదీ తీరంలో గల భిల్లవాడి అనే క్షేత్రాన్ని చేరతారు. 16వ అధ్యాయం సమాప్తం.